హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఎలక్షన్ కమిషన్ పనితీరుపైన ఈ దేశంలో చాలా విమర్శలు, చాలా ఆరోపణలు వస్తున్నాయి. చాలా రాజకీయ పార్టీలు ఎన్నికలు ముగిసిన తర్వాత, ఎన్నికల కంటే ముందు ఎలక్షన్ కమిషన్ పనితీరుపైన ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా వ్యవహరించట్లేదు. ఎలక్షన్ కమిషన్ పార్షియల్‌గా ఎవరో ఒకరి వైపు తీసుకొని బిహేవ్ చేస్తూ వస్తోంది. పైగా ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారు, లేకపోతే ఈవీఎంలను మ్యానిపులేట్ చేస్తున్నారు అంటూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా అది చూసాం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా అది చూసాం, హర్యానా ఎన్నికల సందర్భంగా అది చూసాం. చాలా సందర్భాల్లో ఇటువంటి చర్చ వస్తుంది. ఈ దేశంలో ఈవీఎంలు ట్యాంపర్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది, ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చాలా బలంగా మాట్లాడుతూ వస్తున్నాయి. 17 రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ కలిసి గతంలోనే కంప్లైంట్ చేశాయి. గతంలో కంప్లైంట్ చేసిన 17 రాజకీయ పార్టీలో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. సో ఆ తర్వాత ఇప్పుడు ఈవీఎంల అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత గడువు కంటే ముందే ఈవీఎంలో ఉన్న డేటాని ఎరైజ్ చేయండి అంటూ అప్పుడు జిల్లా కలెక్టర్లకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. సో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మొదటి వారం 10 రోజుల్లోనే ఈవీఎంలో ఉన్న డేటాని అధికారులు డిలీట్ చేసేశారు. సో ఇటీవల ఎలక్షన్ కమిషన్ కొన్ని సంస్కరణలు తీసుకొస్తామంటూ చెప్తూ వచ్చింది. ఎలక్షన్ కమిషన్ తీసుకురాబోయిన సంస్కరణలు ఏంటంటే ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్, అక్కడ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా వెబ్కాస్టింగ్కి సంబంధించి, సీసీ ఫుటేజ్కి సంబంధించిన సమాచారాన్ని బయట వ్యక్తులు ఎవరో చూడడానికి సంబంధించిన అవకాశం లేకుండా చేస్తామంటూ ఒక సవరణ తీసుకొచ్చే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ చేస్తే దానిపైన చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ దాన్ని హోల్డ్లో పెట్టింది. అయితే ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల సందర్భంగా హర్యానా ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున మ్యానిపులేషన్ జరిగింది. ఈవీఎంలకు సంబంధించిన బ్యాటరీలు ఎక్కువ ఛార్జింగ్ ఉన్న దగ్గర భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓట్లు వచ్చాయి, తక్కువ ఛార్జింగ్ ఉన్న దగ్గర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కేవలం ఆరోపణలకే పరిమితమైనప్పటికీ ఒక హర్యానా ఇష్యూలో మాత్రం నేరుగా సుప్రీంకోర్టుకు కూడా కంప్లైంట్ చేసింది. సుప్రీంకోర్టుకి కాంగ్రెస్ పార్టీతో పాటు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ అనే సంస్థ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది హర్యానా ఎన్నికలకు సంబంధించి. ఈ నేపథ్యంలో కొన్ని కీలకమైన ఆదేశాలను సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది. ఏంటి ఆదేశాలంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవీఎంలో ఉన్న డేటాని డిలీట్ చేయకండి. ఈవీఎంలో ఉన్న డేటాను డిలీట్ చేస్తే ఓడిపోయిన అభ్యర్థులు కోర్టుకు వచ్చిన సందర్భంగా దేన్ని చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎలా చెక్ చేయగలము, కాబట్టి ఈవీఎంలకు సంబంధించిన డేటాని ఎట్టి పరిస్థితుల్లోనూ డిలీట్ చేయకూడదు అని చెప్పింది. ఇప్పటి వరకు ఈవీఎంలో ఉన్న మైక్రో కంట్రోలర్ మెమరీల్లో ఉన్న డేటాని తొలగించడానికి సంబంధించి ఏ రకమైన విధానాన్ని మీరు అమలు చేస్తున్నారు, ఆ విధానం ఏంటి అనే విషయం కూడా 15 రోజుల్లోగా సుప్రీంకోర్టుకు వివరణ ఇవ్వండి అంటూ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. సో దీనిపైన మళ్ళీ మార్చిలో విచారణ జరగబోతోంది. మార్చి లోపు ఎలక్షన్ కమిషన్ ఈ ఎరైజింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతోంది, ఏ రకంగా ఎరైజ్ చేస్తున్నారనేది సుప్రీంకోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. దాంతోపాటు అప్పటివరకు ఈ డేటాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎరైజ్ చేయకూడదు అనే ఆదేశాలను కూడా సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది. సో ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు అత్యంత కీలకమైన ఆదేశాలుగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పైన అనుమానాలు వస్తున్న నేపథ్యంలో, ఎన్నికల ఫలితాలపైన అపోహలు కూడా వస్తున్న నేపథ్యంలో, ఎన్నికలు ముగిసిన ఇమీడియట్గా నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎంలో ఉన్న డేటాని డిలీట్ చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, డిలీట్ చేసింది వాస్తవం అంటూ ఎలక్షన్ కమిషనే ఒప్పుకుంటూ ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఈ డేటాని ఎరైజ్ చేయొద్దు అనే విషయాన్ని నేరుగా సుప్రీంకోర్టు చెప్పడం, సుప్రీంకోర్టు ఆ రకమైన ఆదేశాలను ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం అనేది అత్యంత కీలకమైన విషయంగా చూడాలి. సో ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు అడిగిన డేటాని సబ్మిట్ చేసే విషయంలో ఏ రకంగా ఎరైజ్ చేస్తున్నారనే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టుకి ఏం చెప్పబోతుంది, ఫర్దర్గా సుప్రీంకోర్టు దీనికి సంబంధించి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమిస్తుంది అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది.